హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. హౌ ఆర్ యూ ఆల్? మేము వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్లో పార్ట్ 1 వీడియోగా అజ్మీర్ దర్గాను చూశారు కదండి. ఈ వీడియోలో పార్ట్ 2గా తాజ్మహల్ను చూద్దాం రండి. అజ్మీర్లో వచ్చేసి వన్ డే ఉన్నామండి. తర్వాత అజ్మీర్ నుంచి ఆగ్రాకు ట్రైన్లో అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి తాజ్మహల్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ అండి. మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ 10 అయిందండి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఫ్రెష్ అప్ అయ్యాము మార్నింగ్. ఇంకా తాజ్మహల్కు మార్నింగ్ 6 o'clockకే బయలుదేరామండి. ఇది వచ్చేసి తాజ్మహల్ యొక్క వెస్ట్ గేట్ వైపు అండి. ఈ ప్లేస్లో ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరూ. టికెట్ తీసుకున్నామండి. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఈ ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్న తర్వాత చెక్కింగ్ ఉంటుందండి. ఫుడ్ ఐటమ్స్ అస్సలు అలౌ చేయరండి. చిన్నపిల్లల చాక్లెట్స్ కూడా అలౌ చేయరు. ఈ ప్లేస్లో వాళ్ళకు మన టికెట్ ఇవ్వాలండి. వాళ్ళు మనకు ఒక కాయిన్ ఇస్తారండి. ఈ కాయిన్ను మనం రిటర్న్ వచ్చేదాకా మనతోనే ఉంచుకోవాలండి. లోపలికి వెళ్తున్నామండి. ఈ తాజ్మహల్కు వచ్చేసి 3 గేట్లు ఉంటాయండి. వెస్ట్, ఈస్ట్, సౌత్ అని. మేము వెళ్ళింది వెస్ట్ గేట్ నుంచి వెళ్ళామండి. ఈ తాజ్మహల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్న ఆగ్రా అనే సిటీలో ఉందండి. ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం ముందుగా ఈ తాజ్మహల్ గురించి తెలుసుకుందామండి. ఎప్పుడు కట్టారో, ఎందుకు కట్టారో, ఎవరి కోసం కట్టారో మొదలైన విషయాలు గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ అనే రాజు తన ప్రియమైన భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ సమాధి కోసం నిర్మించారండి. ఈ తాజ్మహల్ ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ యొక్క సమాధులు ఉంటాయండి. ఈ తాజ్మహల్ను టోటల్గా పాలరాతితో నిర్మించారండి. రాజస్థాన్ రాయి అని కూడా అంటారు. ఆ కాలంలో ఏనుగుల మీద మరియు గుర్రాల మీద రాళ్ళను తీసుకొని వచ్చి ఈ తాజ్మహల్ను నిర్మించారండి. ఈ తాజ్మహల్ను వచ్చేసి 1632లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. 1648వ సంవత్సరంలో పూర్తి అయిందండి. అంటే దాదాపు 16 సంవత్సరాలు పట్టిందండి ఈ తాజ్మహల్ను నిర్మించడానికి. ఈ తాజ్మహల్ను ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలలో ఒక వింతగా చెప్తూ ఉంటారు. మరియు మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ యొక్క కళాకృతి అని చెప్తూ ఉంటారు. ఈ ప్లేస్లో ఫొటోస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. ఇది ఫ్రంట్ సైడ్. ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 అడుగుల దూరంలో ఉంటుందండి తాజ్మహల్ దగ్గరికి. కానీ ఇక్కడ నుంచి కూడా చాలా చిన్నగానే కనపడుతూ ఉంటుంది. ఈ తాజ్మహల్ టోటల్ విస్తీర్ణం వచ్చేసి 22 ఎకరాలు ఉంటుందండి. మరియు తాజ్మహల్ యొక్క హైట్ వచ్చేసి 73 మీటర్లు ఉంటుందండి. మార్నింగ్ 6 గంటలకు వెళ్ళినా కూడా క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉందండి. ఇంకా పోయే కొద్దీ క్రౌడ్ చాలా ఎక్కువగా వస్తారండి. ఈ చుట్టుపక్కల మొత్తం పార్క్ లాగా ఉంటుంది. నాకు తెలిసి ప్రతిరోజు దాదాపు 50,000 మంది రోజు తాజ్మహల్ను విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఫారినర్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటారండి. ఫారినర్స్కు వచ్చేసి టికెట్ సపరేట్గా ఉంటుందండి. వాళ్ళకు కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. మేము తీసుకున్న టికెట్ వచ్చేసి ఈ ప్లేస్ను చూడడానికి, ఎంట్రన్స్లో ఉన్నటువంటి ప్లేస్ను చూడడానికి అండి. ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇంకొక టికెట్ తీసుకోవాలండి. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. ఫారినర్స్కు అయితే ఎక్కువగా ఉంటుంది. 500-1000 రూపీస్ అలా ఉంటుందండి. ఈ ఆగ్రాలో రైల్వే స్టేషన్లో రైలు దిగిన తర్వాత ఆటో వాళ్ళు మాకు తెలిసిన రూమ్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి అని చెప్తారండి. మనం వాళ్ళను నమ్మకూడదండి. ఈ ఆగ్రాలో మోసాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ తాజ్మహల్ ప్లేస్లో తినే ఐటమ్స్ లోపల అసలు ఉండవండి. మనం తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు అలౌ చేయరు. ఈ ప్లేస్లో కూడా ఫొటోస్, ఆటోగ్రాఫ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. మేము తీసుకున్నటువంటి కొన్ని ఫొటోస్ అండి ఇవి. ఇలా వచ్చిన వాళ్ళు అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారండి. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. మాకు హైదరాబాద్ వాళ్ళు మరియు చాలామంది తెలుగు వాళ్ళు మాకు అక్కడ కనిపించారండి. మన జీవితంలో ఒకసారైనా చూడవలసిన ప్లేస్ అండి ఇది. చాలా బాగా ఉంటుందండి ఈ ప్లేసు. ఈ ఆగ్రాలో వచ్చేసి హోటల్స్లో కాస్ట్ తక్కువగానే ఉంటుందండి.
పర్ డే కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అలా ఉంటుందండి. ఈ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కు వెళ్ళాలండి. ఆ ప్లేస్లో టికెట్స్ తీసుకోవాలండి. తాజ్మహల్ లోపలికి వెళ్ళటానికి టికెట్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అండి. టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నామండి. టికెట్ తీసుకున్న తర్వాత మనకు క్లాత్ రూపంలో ఉన్నటువంటి చెప్పల్స్ ఇస్తారండి. అవి వేసుకొని లోపలికి వెళ్ళాలండి. మన షూస్ ఉన్నా చెప్పల్స్ ఉన్నా కూడా శాండిల్స్ ఉన్నా అక్కడ వదిలేసి వాళ్ళు ఇచ్చిన క్లాత్తో ఉన్నటువంటి శాండిల్స్ వేసుకొని లోపలికి వెళ్ళాలండి. అక్కడ లోపల ఎటువంటి మన కాళ్ళకు ఉన్నటువంటి మట్టి అక్కడ అంటుకోకుండా నీట్గా ఉండటానికి ఇవి ఇస్తారండి. ఈ తాజ్మహల్ వెరైటీ ఏంటంటే ఏ వైపున చూసినా కూడా ఒకేలా ఉంటుందండి. 4 వైపులా ఒకేలా ఉంటుందండి ఈ తాజ్మహల్. ఈ తాజ్మహల్ను ఎక్కడ పట్టుకున్నా కూడా చాలా కూల్గా ఉంటుందండి. ఈ ప్లేస్లో టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ. ఇక్కడ నుంచి కొంచెం పైకి స్టెప్స్ ఉంటాయండి. కొంచెం పైకి అయితే ఎక్కవలసి ఉంటుంది. పైకి అయితే ఎక్కేసి వచ్చేసామండి. ప్రతిదీ చాలా హైట్లో ఉంటుంది. మినార్లు వచ్చేసి చాలా హైట్గా ఉంటాయండి. ప్రతిదీ చాలా కూల్గా ఉంటుంది. ఈ తాజ్మహల్ను రాజస్థాన్ రాయితో కట్టించారండి. ఇక్కడ నుంచి చిన్న డోర్ ద్వారా లోపలికి వెళ్ళాలండి. లోపల కెమెరా అయితే అలో చేయలేదండి. అలో చేసిన కాడికి నేను తీశానండి. లోపల వచ్చేసి విశాలమైన ప్లేస్లో ఉన్నటువంటి 2 సమాధులు ఉంటాయండి. ఈ సమాధుల్లో ఉన్నటువంటి వారు షాజహాన్ మరియు తన భార్య అయినటువంటి ముంతాజ్ అండి. ఆ సమాధులను తగలకుండా స్టీల్ కడ్డీలతో గోడల్లాగా కట్టించారండి. లోపల ఎక్కువసేపు ఉంచారండి. త్వరగా బయటికి వెళ్ళమని చెప్తూ ఉంటారు. వెళ్ళేసి లోపల నుంచి బయటికి ఇప్పుడే వచ్చామండి. ఇది వచ్చేసి తాజ్మహల్ యొక్క బ్యాక్ సైడ్కు వెళ్ళటానికి మార్గం అండి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి యమునా నది ప్రవహిస్తూ ఉంటుందండి. చాలా అందంగా ఉంటుందండి చూసేదానికి. ఈ ప్లేస్ వచ్చేసి అంతా లోపల ఉన్న ప్లేస్ అండి. చాలా డీసెంట్గా కూల్గా ఉంటుంది. మన సౌండ్ మనకే రీసౌండ్గా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్కు వచ్చామండి. ఇది వచ్చేసి మనకున్నటువంటి పెద్ద నదులలో ఒక నది అని చెప్తారండి. గంగా, యమున, బ్రహ్మపుత్ర నదులు అని మీరు విని ఉంటారండి. అందులో ఉన్నటువంటి నదులలో ఈ నది వచ్చేసి యమునా నది అండి. ఈ నదిని ఈ తాజ్మహల్కు ఒక కళగా చెప్తూ ఉంటారు. ఈ ప్లేస్లో కూడా ఫొటోస్ చాలా మంది దిగుతూ ఉంటారండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ తాజ్మహల్కు దగ్గరలోనే ఆగ్రా ఫోర్ట్ అని ఒక కోట ఉంటుందండి. ఆ కోటలో కొన్ని ద్వారాలు ఉంటాయండి. ఆ ద్వారాల నుంచి ఈ తాజ్మహల్ను చూడొచ్చండి. చాలా చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి. మేము అక్కడికి కూడా వెళ్ళామండి. నెక్స్ట్ వీడియోలో అది మీకు చూపిస్తానండి. ఈ తాజ్మహల్కు 2 వైపులా అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి 2 మసీదులు ఉంటాయండి. వాటి లోపలికి అయితే అలో చేయరు. డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయండి. ఈ తాజ్మహల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం అప్పుడు తీసుకున్న కాయిన్ అడుగుతారండి. అది కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. ఇవ్వకుంటే మళ్ళీ మనకు టికెట్ ఛార్జ్ కలెక్ట్ చేస్తారండి. ఇదండి తాజ్మహల్ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. తాజ్మహల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసామండి ఇక్కడే. తర్వాత ఆగ్రా ఫోర్టుకు వెళ్ళామండి. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.